మాస్టర్ గారు ఒక మాట చెప్తుంటారండి, టీచింగ్ వేరు, ప్రీచింగ్ వేరు. నేను టీచర్ని 30 years ఇండస్ట్రీ చెప్పుకోవాలి, కానీ ప్రీచింగ్లో జీరోనే. నా ముందు పాస్టర్లు చాలామంది ఉన్నారు, అలాగే బైబిల్ ప్రావీణ్యం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి నేను చెప్పేటువంటి విషయాలలో ఏవైనా చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించాలని కోరుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు స్వామి. ఇప్పటి వరకు నాయన మరి యొక్క శుభ శుక్రవారంలో ప్రభువా, మరి మీ బిడ్డలు 5 మాటలు సిలువలో పలికినటువంటి 5 మాటలు ప్రభువా, మరి ఎంతో మరి వివరంగా వివరించారు తండ్రి. ఇదిగో నాయన 6వ మాట గురించి నాయన మరి మేమందరం తెలుసుకునేటువంటి కృపను మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడును యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించెను. ఇది మాట, ఇది ఒక వాక్యం అండి, సెంటెన్స్, వాక్యం. ఇంగ్లీష్లో అయితే సెంటెన్స్ అంటే ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మేకింగ్ కంప్లీట్ సెన్స్, దట్ ఈస్ కాల్డ్ సెంటెన్స్. కొన్ని పదాల కలయిక వల్ల కొంత అర్థాన్ని కానీ ఇస్తే దాన్ని వాక్యం అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ వాక్యంలో ఒక పదం మాత్రమే చాలా ఫుల్ఫిల్ మీనింగ్ ఇస్తూ ఉన్నది. ఈ 6వ మాటలో సమాప్తమైనది అనేటువంటి విషయము చాలా పవర్ఫుల్ వర్డ్ అది. ఈరోజు ప్రపంచంలో అనేక చోట్ల దేవుని యొక్క మాటలను వినడానికి ఎంతోమంది తహతహలాడుతూ ఉన్నారు. ఒక యేసు ప్రభువు చనిపోయినటువంటి దినాన్ని మాత్రమే, రోజును మాత్రమే శుభ శుక్రవారంగా పిలుస్తూ ఉన్నారండి. ఎవరో ఎంతోమంది ధనికులు చనిపోయారు, ఎంతోమంది పేరు ప్రఖ్యాతం కలిగిన వాళ్ళు చనిపోయారు. ఎవ్వరికి శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే, గుడ్ సాటర్డే, గుడ్ సండే అనేటువంటి వాడు ఎవరు ఉపయోగించలేదండి. కాబట్టి మన దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఏమి సమాప్తమైనది? దీని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ కంప్లీటెడ్, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే కంప్లీట్ అయిపోయింది. మనం పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం వరకు చూస్తాం. ప్రకటన 22 తర్వాత ఒక చిన్న పదం ఉంటుందండి, సమాప్తం. అక్కడ కంప్లీట్ అయిపోయింది అంతే. బైబిల్ ఇంకా వేరే ఏం లేదు, ఇంకా రాయడానికి అవకాశం లేదు. ఇది గ్రీకులో టెటెలస్టాయ్. టెటెలస్టాయ్ అంటే ఏంటంటే పూర్తిగా వెదజల్లించబడినది, పూర్తిగా వెదజల్లించబడినటువంటి అర్థాన్ని మనం చూడవచ్చు. అయితే మనం ఇక్కడ బైబిల్లో ఏమేమి సమాప్తమైనవి అనేటువంటి విషయాలను మనం చూసినట్లయితే ఒక 6 విషయాలు చూద్దామండి. జనరల్గా 6 అనేది మానవుని యొక్క అంకె. ఎందుకంటే దేవుడు సృష్టిని సృష్టించుకుంటూ జంతువులన్నింటినీ సృష్టిస్తూ వచ్చి 6వ రోజు మనిషిని సృష్టించాడు. అందుకని అది మన నంబర్. కాబట్టి ఆ నంబర్ ప్రకారం మేము వెళదాం. మనం 6 విషయాలు మాత్రమే చూద్దాం. చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో, పరిశుద్ధ లేఖనాల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం ఒక 6 విషయాలు మాత్రమే చూడదాం. మొదటిగా యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, నేను షార్ట్కట్లో చెప్తున్నానండి, నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా సమాప్తం చేశాను. తండ్రి కుమారుడికి ఒక పని అప్పగించాడు, ఆ పని సంపూర్ణంగా పూర్తి చేశాను అని. జనరల్గా ఈ కేక, దీస్ వర్డ్స్ ఆర్ హిస్ లాస్ట్ వర్డ్స్. ఈ చివరి మాటలు, దేవుడు పలికినటువంటి చివరి మాటలు, ఈ చివరి మాటల్లో ద వర్డ్ ఆఫ్ విక్టరీ, విజయ కేక్. అది విజయం సాధించిన తర్వాత ఏ గేమ్స్లో అయినా కానీ ఎక్కడైనా కానీ విజయం సాధించిన తర్వాత ఆ విజయ కేక వేరుగా ఉంటుంది. సిలువలో కూడా నా దేవుడు నా తండ్రి నాకు ఇచ్చిన పనిని నేను సమాప్తం చేశాను
కంప్లీట్, అంతే, ఇంకా ఏం లేదు, ఇంక మిగిలిన ఇంకేం లేదు. అది మొదటిగా చూస్తున్నాం. రెండవది రోమాపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, రోమాపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తిపై ఉన్నాడు. ధర్మశాస్త్రం ఒకటి వచ్చింది మనకు, మోషే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రంలో బలులు అర్పించడాలు, సున్నతి పొందడాలు అవన్నీ ఉన్నాయి. అయితే క్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి దాన్ని కూడా సంపూర్తి చేశాను అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 3వ విషయానికి వస్తే, 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, పాపపు రుణాన్ని చెల్లించడం సమాప్తమైనది. మన పాపాల కోసం ఆయన రుణం చెల్లించాడు సిలువలో, ఇది కూడా సమాప్తం చేశాడు. యేసు ప్రభుల వారు ఈ లోకమునకి దేవుని కుమారుడిగా, మనిషి కుమారుడిగా వచ్చి మన పాపాల నిమిత్తమై ఆయన సిలువలలో మరణాన్ని పొంది ఆ రుణాన్ని కూడా తీర్చేశాడు. మనం ఎవరికైనా అప్పుంటే, రుణం తీసుకుంటే వెంటనే దాన్ని చెల్లించాలనేటువంటి ఆలోచనతో ఉంటాం. అదేవిధంగా దేవుడు కుమారుడు పంపించి మన పాపాల నిమిత్తము రుణం చెల్లించబడినది. నెక్స్ట్ 4వదిగా చూసినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, సాతాను క్రియలను సమాప్తము చేయుటకు చేశాను, సాతానుని మీ పాదాల కింద త్రొక్కి వేశాను అని చెప్పడం జరిగింది. అంటే సాతానుడు మన మీద అధికారం చెల్లించేటువంటి అవకాశం లేకుండా దేవుడు మరి సంపూర్తి చేశాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెలుసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ 5వదిగా యెషయా 60వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, దుఃఖ దినములు సమాప్తి చేసి ఉన్నాను, దుఃఖాలు ఉండవు ఇంకా. మరి కొంతకాలమే దుఃఖాలు, ఈ భూమి మీద ఉన్నంత కాలమే. మనం ఈ భూమి మీద మరి శాశ్వతంగా ఉండేవాళ్ళం కాదు. ఇక్కడ దుఃఖ దినాలు అనేటివి కూడా సమాప్తి చేసి ఉన్నాను అని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ చివరిగా 6వ విషయాన్ని చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, విమోచన కార్యాన్ని సంపూర్తి చేయడానికి చేశాను, విమోచన కార్యాన్ని కూడా సంపూర్తి చేశాను అనేటువంటి విషయాలు దేవుడు సిలువలో ఆ యొక్క విజయ కేకతో పలికినటువంటి మాటల్లో ఈ యొక్క అర్థాలు ఉన్నాయండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం 6 విషయాల గురించి మాత్రమే చర్చించుకున్నాం. మనకు దేవుడు మనకు భూమి మీద పుట్టించాడు. మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన పని ఏంటి, మనం ఏం సమాప్తం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఏం పని ఇచ్చాడు, ఆ పని నేను ఫుల్ఫిల్గా చేస్తున్నానా లేదా, నేను బిడ్డలకి న్యాయం చేస్తున్నానా లేదా, నేను సంపూర్తిగా సమాప్తి చేస్తున్నానా లేదా అనేటువంటి విషయాన్ని నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అయితే దీన్ని బట్టి దేవుడు మనకిచ్చినటువంటి పని ఏంటి, మన టాస్క్ ఏంటి, ఒక క్లారిటీ కలిగి ఉండాలి. మనం భూమి మీదకి వచ్చినాం కాబట్టి ఏదో ఒకటి తింటున్నాం, తాగుతున్నాం, వెళ్ళిపోతున్నాం, డ్యూటీ చేసుకుంటా ఉన్నాం, ఏదో జరిగిపోతా ఉంది, జీతం వస్తుంది అనేటువంటి పరిస్థితి కాదు. కానీ మన దేవుడు మనకిచ్చినటువంటి పనిని ఎంతవరకు సమాప్తం చేస్తున్నాము, దేవుని మహిమపరుస్తున్నామా, సత్క్రియలు నెరవేర్చుతున్నామా, సమస్త జనులను శిష్యులుగా చేస్తున్నామా, లేకపోతే మనకిచ్చినటువంటి తలాంతి ఏంటో మనం ఎరిగి దాని ప్రకారం కొనసాగుతున్నామా? ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని మనం కూడా మన దేవుడు సిలువలో సమాప్తమైనదని చెప్పినటువంటి మాటను మన జీవితంలో కూడా మనం కూడా సంపూర్ణంగా మనకిచ్చినటువంటి పనిని మనం సంపూర్ణంగా చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.